ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. నిన్నటి రోజున శ్రీ సాయినాథ భాగవతంలో బాబావారి దగ్గరికి ఇద్దరు తల్లి కూతుళ్ళు రావటము, అందులో ఆ కూతురి సౌందర్యాన్ని చూసి నాన్న మనసు వికలం కావటము జరిగింది. మరి ఈరోజు బాబావారు అంటారు నాన్నతో, అందమైన స్త్రీని చూసినప్పుడు నీ మనసు కలత చెందుతుందని భయంతో ఆ అందాన్ని చూడకుండా పారిపోవాలని ప్రయత్నిస్తావు. ఇది తప్పు. ఇది పలాయనవాదం. ఆ స్త్రీని చూడు, కళ్ళారా చూడు. ఆ స్త్రీని నఖశిఖ పర్యంతం దేవీ స్వరూపంగా భావించుకో. ఆ జగన్మాతను నీ ముందు క్షణకాలం నిలిపిన ఆ పరమేశ్వరుని మహాద్భుత సౌందర్యోపాసన, సౌందర్య దృష్టి, ఆత్మ సౌందర్యం ఎంతటి విలువైనదో ఆలోచించు. ఆ తల్లి పాదాలు నీ తల్లి పాదాలు అని భావించు. ఆమె నడువు ఈ సర్వ చరాచర ప్రాణికోటిని ధరించే మహాబ్రహ్మాండానికి మూలమైనదిగా భావించు. ఆ తల్లి చేతులు ఆ జగన్మాత అభయహస్తాలు అని భావించు. ఆ తల్లి స్తనాలు నీకు స్తన్యం ఇచ్చిన తల్లి వక్షోజాల వలె, నీ సోదరి శరీరం వలె, నీ కుమార్తె మేను వలె అత్యంత పవిత్రము. సర్వ ప్రాణికోటికి వారి వారి ఆహారం పంచి ఇచ్చే అమృత కలశాలుగా ప్రయత్నపూర్వకంగా భావించాలి. ఇక ఆమె మహా సౌందర్య నిలయమైన ముఖపద్మం సర్వ చరాచర ప్రాణికోటికి పరమశాంతిని ప్రసాదించే ఆనంద నిలయం అని భావించాలి. ఆ భావమే హృదయాన్ని పులకరింపచేస్తుంది. ఈ భావనలో సర్వదేవతలు ఉన్నారు నిక్షిప్తంగా. భావన ఆధారంగానే మనిషి సర్వ కార్యాలను ఆచరణలో చూపగలుగుతున్నాడు. భావన ఆధారంగానే ఒక మహత్తర నిర్మాణం, ఆలయం, విద్యాలయం ఇలా సర్వం రూపుదిద్దుకుంటున్నాయి. ఆధ్యాత్మిక ప్రగతికి ఈ భావనే ఆలంబం. నానా, భావనలో దాగి ఉన్న భవానిగా ఆ స్త్రీమూర్తిని నీవు భావించగలిగినప్పుడు, భావనలోని ఆ తల్లి భవబంధాలను క్షణంలో తొలగించే మార్గాన్ని నీవు భావించగలిగినప్పుడు, భావంలోని ఆ తల్లి భవబంధాలను క్షణంలో తొలగించే మార్గాన్ని నీకు చూపుతుంది. ఇంత ఉత్కృష్ట విధానం ఒక్క భావనలో నిక్షిప్తమై ఉండగా ఆ భావనకు ఆస్కారం ఇవ్వకుండా సౌందర్యాన్ని నుండి నీవు పారిపోవచ్చునా? నానా, ఉదయ కిరణాలు ప్రసారం కాకమునుపు తూర్పు వైపు ఆకాశం రాగరంజితమై మహాద్భుత వర్ణ మిశ్రమాన్ని వెదజల్లుతుంది. ఆ సౌందర్యము కోణార్క, కన్యాకుమారి లాంటి సముద్ర తీరాల్లో మరింత మహాద్భుత సౌందర్యంతో భాసిస్తుంది. కేవలం ఆ సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోతారు సాధారణ మానవులు. కానీ ఆ మహాద్భుత సౌందర్యం వెనకాల దాగి ఉన్న మహాకాలం ఆ యొక్క గతిని గమనించలేరు. అదే గమనించవలసిన రహస్యం. ఆ ఎరుపు తెలుపు వర్ణమిశ్రమంలో నుండి పగలు అనే కాలపుష్పం విరిసి తన సౌరభాలు, సౌందర్యాలు, కర్తవ్యాలు వెదజల్లుతోంది. ఆ పగలు ప్రతి ప్రాణికి కర్తవ్య పాలన గురించి హెచ్చరిస్తోంది. ఆ పగలే మనిషికి తన ప్రవృత్తిని కొనసాగించి ఇటు జీవనయాత్రకి, అటు ఆధ్యాత్మిక ప్రగతికి బాట చూపే మార్గాన్ని సూచిస్తోంది. ఆలయాల్లో సుప్రభాత సేవలు, మసీదుల్లో నమాజులు, చర్చిల్లో ప్రార్థనలుగా ఆ కాల ప్రవాహం ప్రారంభమై పక్షుల కిలకిల రావాలలోని అవ్యక్త మధుర నాదాలతో మిళితమై రంగురంగుల రకరకాల పూల సౌరభాలతో కలిసిపోయి ఇంటింటా నిత్య దీపారాధనాది కార్యక్రమాలకు నాంది పలికి జీవన స్రవంతిని ముందుకు నడిపిస్తోంది. అవునా? అదే కాలం మధ్యాహ్నం అనే ఒక మార్పుని తెచ్చి మధ్యాహ్న భోజనాధికాలు బదులు విశ్రాంతి, నిద్ర, మరల కర్తవ్యాన్ని చేయిస్తోంది. ఆ కాలమే సాయం సంధ్యగా మారి మరల తన ఎరుపు తెలుపు సమ్మిశ్రిత వర్ణ మహాద్భుత సౌందర్యాన్ని వెదజల్లి పక్షులు తమ తమ గోళ్లకు, మనుషులు తమ తమ ఇళ్లకు చేరి సంధ్యా దీపారాధన, ఆలయాలలో సంధ్యాహారతులు, మసీదులో సాయం సంధ్య నమాజు, చర్చిల్లో ప్రార్థనలు, వీటితో పాటు రాత్రి అనే మార్పుకు స్వాగతం పలుకుతోంది. నానా, తెల్లవారబోతుండగా దృగ్గోచరమయ్యే ఆ సౌందర్యం ఒక్కటే స్థిరమని, దానినే పదే పదే చూడాలని, దానినే స్వంతం చేసుకోవాలని భావిస్తే ఆ మనిషి ఎంత పొరపాటు పడతాడో ఆలోచించు. అతి దుర్లభమైన మానవ జన్మ లభించింది
కేవలం సౌందర్యోపాసన, తద్వారా మనసుకు ఆ సౌందర్యం పొందాలనే ఆకాంక్షతో నింపుకోవడానికి కాదు. సౌందర్యాన్ని దర్శిస్తూ ఆ సౌందర్యం వెనకాల నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక సౌందర్య దర్శనాన్ని చేయడానికే సుమా అంటూ ముగించారు సాయిబాబా. ఆ అలౌకిక దృష్టి, ఆ మధురమైన తేనె సొనల వంటి వాక్కు, ఆ చెబుతున్న తీరుకు నానాలోని సర్వ కల్మషాలు పటాపంచలైపోగా నానా బాబా పాదాలంటాడు. ఇక అతడిలో ఎన్నడూ ఇలాంటి బలహీనతలు చోటు చేసుకోలేదు సరికదా. సాయిబాబా వంటి మహానుభావుని, సద్గురువు సన్నిధికి తాను ఎంతమందిని తీసుకురాగలిగి తరింప చేయగలిగితే అంత మంచిదని, అదే తన కర్తవ్యమని భావించాడు. ఆ తర్వాత నానా చందోర్కర్ ద్వారా రత్నాల వంటి ఎందరో ఉత్తమ శిష్యులు షిరిడీ సాయిబాబాకు పరిచయం చేయబడ్డారు. అది అతడు ఎన్నుకున్న సేవా మార్గం. నానా చందోర్కర్కు ఒకానొక ఘట్టం దృశ్యంలా గుర్తుకొచ్చింది. ఆ సమయంలో ఒకమారు ఒక నగ్న యోగిని గురించి విన్నాడు తాను. ఆమెను చూడాలని తెగ కుతూహలపడిపోయాడు. ఆమె మహారాష్ట్రలోని ఒకానొక కుగ్రామం చోడీగావ్లో వద్దగల అడవిలో తిరుగాడుతుంటుందని, ఆమెను దర్శించి వచ్చిన వారిపై చెట్ల గుట్టల మాట నుండి రాళ్లు రువ్వుతుందని, శాపనార్థాలు పెడుతుందని, ఆ శాపాలు నిజమవుతాయని ఒక ప్రచారం కూడా విన్నాడు నానా చందోర్కర్. కానీ ఆమెను దర్శించాలనే తీవ్ర కోరిక నానాటికి ఎక్కువ కాసాగింది. సాయిబాబాను అనుజ్ఞ అడిగాడు 5-6 మార్లు. వద్దులే నానా, దిగంబర యోగిని దర్శించడం ఎందుకులే అన్నారు సాయినాథుడు. నానాకు కొంచెం కోపం కూడా వచ్చింది. లోపల సాయి మహారాజ్ మరో యోగిని వద్దకు తనని వెళ్ళనీయకుండా కట్టడి చేస్తున్నారా, లేక తనను తప్ప మరొకరిని మ్రొక్కకూడదు, దర్శించకూడదు అనే సంకుచిత ధోరణిలో సాధారణ మానవులా ప్రవర్తిస్తున్నారా? ఏదీ అర్థం కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులలో ఆ ముస్లిం స్త్రీలు ఇద్దరూ రావడం, వారిలో యువతిని చూచి ఆమె సౌందర్యానికి తాను భ్రమించడం, సాయినాథులు తన తొడ మీద చరచటం, ఆ తర్వాత దైవం యొక్క సృష్టి సౌందర్యాన్ని గురించి బోధించడం జరిగింది. ఒకరోజు మరలా యథాలాపంగా అడిగాడు నానా చందోర్కర్, బాబా, ఆ దిగంబర యోగిని ఉండే ప్రాంతానికి నేను నా ఉద్యోగరీత్యా తనిఖీకి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో 4-5 రోజులు ఉండాలి. వీలైతే ఆ మహాయోగిని దర్శించి వద్దామని కోరికగా ఉన్నది, మీరు అనుమతిస్తే అన్నాడు. బాబా వెంటనే అన్నారు, తప్పక వెళ్ళి దర్శించు నానా, నేనే చెబుదామనుకుంటున్నాను. ఈ మారు ఆ ప్రాంతం వెళితే ఆమెను దర్శించి రమ్మనమని. ఆమె పేరు బన్నుమాయి, గుర్తుంచుకో. నానా తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. బాబా ఇంత సులభంగా అనుమతి ప్రసాదిస్తారనుకోలేదు. తానే వెళ్ళమని చెబుదామనుకుంటున్నానన్నారు. ఎంత విచిత్రం, వెళ్ళి దర్శనం చేసుకునిరా నానా అన్నారు మరలా బాబా. నానా చందోర్కర్ ఆనందంతో వెళ్ళాడు. తనిఖీ నెపంతో ఆ గ్రామాలలో సంచరిస్తూ ఆ యోగిని గురించి వాకబు చేశాడు. గ్రామాధికారులంతా ఆమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదని, ఊరి బయట ఉన్న గ్రామదేవత ఆలయం ఆ చుట్టుప్రక్కల గల చిట్టడవి లాంటి చెట్ల మధ్య సంచరిస్తుంటుందని, మనుషులు తన వద్దకు వస్తారని అనుమానం కలిగితే రాళ్లు రువుతుందని చెప్పారు. ఆ సాయంత్రం నానా చందోర్కర్ షికారుగా ఊరి బయటకు వెళ్ళాడు. గ్రామదేవత ఆలయం దాటి నడుస్తున్నాడు. హఠాత్తుగా ప్రక్కనున్న తుప్పల నుండి ఏదో అలికిడయింది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న చాందోర్కర్ త్రుళ్ళిపడి పక్కకు తిరిగి చూశాడు. పెద్ద చెట్ల తుప్పల చాటు నుండి వచ్చిందో ఆకారం. దీర్ఘమైన కేశములు శరీరం ముందు భాగం కొంత వీపు మీద పరుచుకుని ఉన్నాయి. గోధుమ రంగు శరీర ఛాయతో ఆమె దిగంబరంగా నిల్చుని ఉంది. నానాకు కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు బయలు కమ్మినంత పనైంది. నగ్న యోగిని కళ్ళెదుట సాక్షాత్కరించింది. ఆమె ముందుకు కదిలి వస్తుంది. రాళ్లతో తనని కొడుతుందా, చేతులతో గొంతు నులిమి వేస్తుందా, శాపనార్థాలు పెడుతుందా? నానా గడగడ వణికిపోయాడు క్షణకాలం. ఆమె మెల్లిగా అతి మెల్లిగా అతడి వైపే కదిలి వస్తుంది. నానా చూస్తున్నాడు. పాదాలు మొదలు శిరసు వరకు 25-30 సంవత్సరాల వయసుండగల యువతి, సౌందర్య రాశి. ఎవరీమే? వివాహం చేయాలని సంకల్పించిన తల్లిదండ్రులతో తనకు వివాహం వద్దని వాదించి ఇలా యోగినిగా మారిపోయిందని, ఆ తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఆమెను దైవదత్తంగా వదిలివేశారని లోగడ విని ఉన్నాడు. ఈ సౌందర్య రాశి, ఈ నగ్న యోగిని తాను దర్శించాలనుకుంటున్న బన్నుమాయేనా? నానాకు చాలా దగ్గరగా వచ్చి నిల్చున్నామే. సాయిబాబా గొంతు ఏ దిగంతాల కవతల నుండో వినిపిస్తోంది అతడి హృదయంలో. నానా, బాగా దర్శించు, సౌందర్యాన్ని దర్శించు. ఆ సౌందర్యం సృష్టించిన, ఆ సౌందర్యం వెనకాల ఉన్నది దివ్య శక్తి స్వరూపిణి మహాద్భుత సౌందర్యాన్ని మనసంతా కళ్ళు చేసుకుని మరీ వీక్షించు. నానా ఒక్కసారిగా కళ్ళు నిలుపుకున్నాడు.
మహాయోగిని బన్నుమాయి తన ఎదురుగా సాక్షాత్కరించి నిలిచి ఉంది. ఆ పాదమస్తకం ఆమెను చూస్తున్నాడు. ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని అమ్మవారి శ్లోకాలు మనసులో మెదులుతున్నాయి. ఇవాల్టి రోజున నానా చాందోర్కర్కి బాబా చేసిన బోధనలతో తను మనసులోని వికారాలన్నీ తొలగిపోతాయి. ఒక దిగంబరి యోగిని అక్కడ అడవిలో సంచరిస్తుందని విని కొంతకాల క్రిందట నానాకు చూడాలని బాగా కోరికగా ఉండి బాబా ఎన్నిసార్లు అడిగినా కూడా బాబా అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బాబా మళ్ళీ చాందోర్కర్ మళ్ళీ బాబాని అడుగుతారు. తనకు అక్కడ తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది, 4 రోజులు ఉండాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ ఆ దిగంబరి యోగిని దర్శించవచ్చా అని చెప్పిన అడిగితే బాబా వారు చక్కగా ఒప్పుకుని దర్శించిరా అని చెప్పిననేసి అంటారు. ఇక నానా చాందోర్కర్ అక్కడ అడవిలోకి వెళ్తే ఆ దిగంబర యోగిని తన ఎదుట ప్రత్యక్షమవుతుంది. తనని నకసిక పర్యంతం చూశాడు. బాబావారి మాటలు గుర్తుకొచ్చాయి. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. తను ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యి ఆమెలో ఆ జగన్మాత కనిపించి ఇక సౌందర్యలహరి శ్లోకాలు అమ్మవారు ఆది శంకరాచార్యునికి వినిపించిన శ్లోకాలు సౌందర్యలహరి శ్లోకాలన్నీ కూడా తనకు గుర్తుకు వస్తున్నాయండి. ఈరోజు ఇది. మరి రేపేం జరిగిందో తెలుసుకుందాము. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.